ఎవరినైనా వెంట పెట్టుకొచ్చినా అది నీ భర్త ప్రాణాలకే ప్రమాదం. ఎందుకన్నా మంచిది, ఒక మాట పోలీసులకు చెప్పడం మంచిది. మేము వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. బొమ్మ తుపాక నిజందనుకొని హడలిపోయాను. ఇన్వెస్టిగేషన్ సెర్చ్ టీమ్ ని ఇమీడియట్ గా అటెండ్ అవ్వమని చెప్పండి. ఎస్ సార్. అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు, చేయలేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏంటి ఇన్స్పెక్టర్, అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? చెప్పండి సార్. మీరు ఒకసారి మాతో పాటు వస్తారా? ఎందుకు? ఎక్కడికి రావాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి, మార్చురీకి. ఏమంటున్నారు సార్ మీరు? ఐఎమ్ సారీ టు సే దిస్, మాకు ఒక డెడ్ బాడీ దొరికింది. అది మీ బ్రదర్ని పోలి ఉంది. అవునో కాదో గుర్తించడానికి మాతో మీరు రావాలి. ఏంటి బాబు మీరు చెప్పేది? నా బిడ్డ లేదు లేదు సే గారు, లేదు, మీరు పొరపడుతున్నారు. ఆయన ఢిల్లీలో సెమినార్ లో ఉన్నారు. మీరెవరిని చూసి ఎవరనుకున్నారు? ఈశ్వర్ గారు క్షేమంగా ఉండాలన్నదే మా కోరిక కూడా మేడం. కానీ పోలికలు చూస్తుంటే డౌట్గా ఉంది. అందుకే ఒకసారి వచ్చి చూస్తే వదినా, గౌతమి, గౌతమి లే. వదినా, గౌతమి, గౌతమి, వదినా. గౌతమి, 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 గౌతమి. అమ్మా నీళ్ళు తీసుకురా. గౌతమి లే. గౌతమి లే. గౌతమి, 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 గౌతమి చూడు. వదినా, కడతారు. వదినా. గౌతమి, 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 కళ్ళు తెరమ్మా. గౌతమి, గౌతమి లే. గౌతమి, గౌతమి లే. అన్నయ్యకేం కాదు వదినా, ఏం కాదు. అమ్మా, అన్నయ్యకేం కాదు.
మీరు ధైర్యంగా ఉండండి. అది అన్నే కాదు, ఏమండి? అవును, ఎలా అవుతుంది? ఆయన ఢిల్లీలో ఉంటే ఇక్కడిదో దొరికిందని డౌట్ పడతారా? సారీ మేడం, ఊరికే కన్ఫర్మేషన్ కోసం వచ్చాం. వదినా, వీళ్ళేదో ఫార్మాలిటీకి అడుగుతారు. నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. మీరందరూ ధైర్యంగా ఉండండి. అన్నయ్య మాత్రం కాదమ్మా. అవునమ్మా, ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. మీరంతా అవసరం లేదు. రండి విజయ్. పోనీ నేను వస్తాను విజయ్. ఎందుకు వదినా, నేను చూసొస్తాను. మీరందరూ ధైర్యంగా ఉండండి. తండ్రి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను పూజిస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో నీకు నిత్య పూజలకు ఎప్పుడూ కొదవలేదు. ఏ రోజు నిన్ను తక్కువ చేయడం గాని చులకన చేయడం గాని జరగలేదు. నిన్ను పూజించడం తప్ప ద్వేషించడం మాకు తెలియదు. అలాంటి మాకు ఎందుకయ్యా ఈ పరీక్ష? ఎందుకలా మమ్మల్ని భయపెట్టి బాధలు పెడుతున్నావు? నిన్నే నమ్ముకున్నావయ్యా. మమ్మల్ని అన్యాయం చెయ్యకు. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చెయ్యి. మా చెవులకు ఎలాంటి దుర్వార్త వినబడనివ్వకు. నీదే భారం. ఏ దరి చేర్చినా నువ్వే. విజయ్, ఇదే హాస్పిటల్.
ఇన్స్పెక్టర్, బాడీ ఈ హాస్పిటల్లోనుందా? అవును, మార్చురీలో ఉంది. రండి. ఎస్ఐ గారు, మీరు బాడీని చూసారా? పోస్ట్ మార్టానికి ముందే చూశాను. మీకు అన్నయ్య తెలుసు కదా? అది అది అన్నయ్యది కాదు కదా? కాకూడదని నా కోరిక. పదండి. ఇన్స్పెక్టర్, మీరు కన్ఫర్మ్గా చెప్పండి, అది అన్నయ్య కాదు కదా? మేబీ కాకపోవచ్చు. మరి నేను చూడడం ఎందుకు? నేను ఇంటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ విజయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంతదాకా వచ్చి ఇప్పుడు చూడనంటారేంటి? అంటే మా అన్నయ్య ఢిల్లీలో ఉన్నారు సార్. సెమినార్ జరుగుతుంది అక్కడ. మా స్కూల్ బెస్ట్ స్కూల్గా గుర్తింపు పొందింది. అందరూ అన్నయ్యని అక్కడ అభినందిస్తూ ఉంటారు. అలాంటిది అన్నయ్య ఇక్కడ. ప్లీజ్ కూల్ డౌన్. ఇది జస్ట్ ఫార్మాలిటీ. టెన్షన్ ఏం లేదు. చూసి కాదని చెప్పి వెళ్ళిపోదురు గాని. రండి ప్లీజ్. మా ఆయన ఎవరో కాదు, మీలాంటి దేవుడే ఆయన కూడా. మీరు భక్తుల్ని కాపాడినట్టే ఆయన తనని నమ్ముకున్న జనాల్ని కాపాడుతున్నారు. మీకోసం తపస్సులు చెయ్యాలి, పూజలు, అభిషేకాలు, అర్చనలు చెయ్యాలి. కానీ ఆయనకు అవేమీ అక్కర్లేదు. సమస్య ఇది అని ఒక్క మాట చెప్తే చాలు, రెక్కలు కట్టుకుని వెళ్లి పరిష్కరించొస్తారు. ఆయనకి మీకులా గుళ్ళు గోపురాలేం లేవు. ఆయనకు అన్నీ ఈ ఇల్లే. కొన్ని వేల మందికి ఈ ఇల్లే దేవాలయం. ఆయనే దేవుడు. అలాంటి ఈ ఇంటికి, ఆ దేవుడికి అన్యాయం చేయొద్దు స్వామి. ఆయన్ని క్షేమంగా ఇంటికి పంపించు. ఆయన కోసం అంతా ఎదురు చూస్తున్నావు. మా నమ్మకాన్ని గెలిపించు స్వామి, గెలిపించు. అన్నయ్య కాదు, అన్నయ్య ఇక్కడ లేడు. కాదు, అన్నయ్య కాదు. స్వామి, నా శాపాన్ని ఎడపాపి చనిపోయి నన్ను బ్రతికించారు ఆయన. జీవితంపై నాకు నమ్మకాన్ని, ఆశని కల్పించారు. నా గురువు, దైవం అన్నీ ఆయనే. ఆయనకేదైనా జరగకూడదు జరిగితే నా జీవితానికి అర్థం లేదు. నేను బ్రతికి ఉపయోగం లేదు. ఒక్క నేనే కాదు, నాలాంటి ఎంతో మందికి వెలుగునిచ్చిన సూర్యుడు ఆయన. ఆ వెలుగు నారినికి తండ్రి. ఆయన్ని క్షేమంగా కాపాడు. ఆయన ఏనాడు నాతో అబద్ధం చెప్పలేదు. వెళ్లే ముందు కూడా తిరిగి వస్తానని చెప్పారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలి, అదొక్కటి నేను కోరుకుంటున్నాను. ఆయన తప్ప ఇంకేమి వద్దు, నాకు ఏమి వద్దు.
విజయ్, విజయ్, పదండి. స్వామి, ఆయన్ని నీ పాదాల ముందుంచాను. ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకురావటం నీ చేతుల్లోనే ఉంది స్వామి. నువ్వే దిక్కు. దేవుడా, అన్నయ్య ఢిల్లీలోనే ఉండాలి. అన్నయ్య ఢిల్లీలోనే ఉండాలి.